హాయ్ గాయస్, వెల్కమ్ టు యార్ ట్రేడర్స్. ఈరోజు ఫ్రైడే కాబట్టి నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. నిఫ్టీ ప్రజెంట్ నో అయితే 24,500 దగ్గర అలా ట్రేడ్ అవుతుంది. 24,500 దగ్గర 5 మినిట్స్లో ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టుంది. చూద్దాం ఫ్రెండ్స్, సపోర్ట్ తీసుకుంటే ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ తీసుకున్న బ్రేక్ అయినా దాని మూమెంట్ని బట్టి మనం ట్రేడ్ని ప్లాన్ చేద్దాం. ఒకవేళ 24,500 దగ్గర ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిన మార్కెట్ 24,650 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ ట్రేడ్లో పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోను. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయి 24,450 టు 450 460 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కాల్ సైడ్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నిఫ్టీ ఇండెక్స్లో ఒక హారిజాంటల్ లైన్ అయితే కనిపిస్తుంది. అదైతే 24,460 అక్కడికి వచ్చినప్పుడు మ్యాక్సిమం కాల్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన వెంటనే రిటైలర్స్ అందరూ పుట్ బై చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్ ఉండాలి. ముఖ్యంగా బయ్యింగ్ చేసేటప్పుడు అయితే మరీ స్పీడ్గా ఉండాలి. ప్రాఫిట్ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 24,470 460 ఆ ఏరియాలోకి వస్తే నేను కాల్ ఆప్షన్ వైపు ట్రేడ్ చేస్తాను, కాల్ని బై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, 24,470 ఆ ఏరియాకి వచ్చేటప్పటికి మన కాల్ ఆప్షన్ 135 ఆ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను 135 దగ్గర ఆల్రెడీ ఆర్డర్ని పెడదామని చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ అయితే మన ఏరియాకి రీచ్ అయిపోయింది. కాల్ ఆప్షన్లో 135 ఆ రేంజ్లో నేను 225 లాట్స్ని బై చేసి ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. స్టాప్ లాస్ వచ్చేసి 1,800 రూపీస్. చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుందో. నేనైతే ఆల్మోస్ట్ టార్గెట్ పెట్టను, స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే టైం ఫ్రేమ్ 5 మినిట్స్లో ఉంది ఫ్రెండ్స్. దీన్ని 1 మినిట్లో షిఫ్ట్ చేసుకున్నాను. మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, పుట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత పుట్ బై చేసిన వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మార్కెట్ ఇంకొంచెం వెనక్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఆర్డర్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. నేనైతే స్టాప్ లాస్ని ట్రైల్ చేయడానికి రెడీగా ఉన్నాను. మన ప్రాఫిట్ ఎప్పుడైతే 1,000 రూపీస్ క్రాస్ అవుతుందో ఆల్మోస్ట్ నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ పైకి వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 1,000 రూపీస్ క్రాస్ అయింది ఆల్మోస్ట్.
ఉంటుంది ఫ్రెండ్స్. అయితే 1400 ప్రాఫిట్ లేదా 2400 ప్రాఫిట్ కనిపించగానే ఆటోమేటిక్ ట్రేడ్ని క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. 2000 అలా వెళ్తుంది, వెనక్కి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆర్డర్ అయితే మోడిఫై అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, పర్లేదు, మనకి ఈ ట్రేడ్లో 1400 ప్రాఫిట్ వచ్చింది. దట్స్ ఇట్ గైస్, ఈరోజు ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.